సో భాషా సమాజం తెలుగు మెథడ్స్ లో భాగంగా కొన్ని నిర్వచనాలు, కొంతమంది భాషావేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు, మరి అలాగే ముఖ్యమైనటువంటి 11 భాషావాదాలు, అంటే భాష ఎలా పుట్టింది, అలాగే భాష ఎలా సంపాదించబడుతుంది, అంటే భాషను ఎలా నేర్చుకుంటాము అని చెప్పేటువంటి 11 అతి ముఖ్యమైనటువంటి భాషా సిద్ధాంతాల గురించి, అలాగే భాషా లక్షణాల గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ముందుగా భాషకి ఇచ్చినటువంటి నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్. హకెట్ యాక్చువల్గా ఫస్ట్ భాష అనేటువంటిది భాష్ అనేటువంటి సంస్కృత ధాతువు నుండి పుట్టింది. భాష అనేటువంటిది భాష్ అనేటువంటి సంస్కృత ధాతువు నుండి పుట్టింది. మరి భాష్ అంటే భాషించబడేది అని అర్థం. భాష అంటే భాషించబడేది అని అర్థము. మరి హకెట్ ఏమంటాడంటే భాష అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. భాష అనేది అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థ అంటాడు హకెట్. భాష అనేది అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థ అంటాడు హకెట్. మరి సైమన్ పార్డర్ ఏమంటాడంటే పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడేది భాష అంటాడు. పరస్పరం సహకరించుకోవడానికి అంటే ఒకరినొకరు పరస్పరం సహకరించుకోవడానికి, ఒకరితో ఒకరు పరస్పరం సహకరించుకోవడానికి, సమాచార మార్పిడి చేయడానికి ఉపయోగపడేటువంటిది భాష అంటాడు సైమన్ పార్డర్. మరి ఎస్కే వర్మ, కృష్ణస్వామి సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో, సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంత క్లిష్టమైన మానవ దృగ్విషయం భాష అంటాడు. అంత క్లిష్టమైన మానవ దృగ్విషయం భాష అంటాడు. సో సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైనటువంటి మానవ దృగ్విషయమే భాష అంటాడు ఎస్కే వర్మ మరియు కృష్ణస్వామి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు. రామచంద్ర వర్మ భాషను గురించి నిర్వచిస్తే ఏమంటాడంటే మనసులోని భావ పరంపరను ఏ వాక్యాలు, ఏ పదాలు, ఏ వాక్యాలు అయితే, ఏ పదాలు, ఏ వాక్యాలు అయితే ఎదుటి వారికి అందించడానికి తోడ్పడతాయో, ఎదుటి వారికి అందించడానికి తోడ్పడతాయో దాన్నే భాష అంటాము అంటాడు. మనసులోని భావ పరంపరను ఏ ఏ పదాలు, ఏ ఏ వాక్యాలు ఎదుటి వారికి అందించడానికి తోడ్పడతాయో దాన్నే భాష అంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈజ్లర్ ఏమంటాడంటే, ఈజ్లర్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, బుద్ధిజీవుల అభివ్యక్తీకరణే భాష అంటాడు. బుద్ధిజీవుల అభివ్యక్తీకరణే భాష అంటాడు ఈజ్లర్. సో 4 నిర్వచనాలు కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. హకెట్ ఏమంటాడంటే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థనే భాష అంటాడు. అలవాట్ల సంక్లిష్ట హకెట్ అని గుర్తుపెట్టుకోండి. మరి సైమన్ పార్డర్ ఏమంటాడంటే పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడేది భాష. పరస్పరం పార్డర్ గుర్తుపెట్టుకోండి. మరి ఎస్కే వర్మ ఏమంటాడంటే, ఎస్కే వర్మ మరి కృష్ణస్వామి సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో
అంత క్లిష్టమైనది, అంత క్లిష్టమైన మానవ దృగ్విషయమే భాష అని చెప్తాడు. మరి తర్వాత రామచంద్ర వర్మ అంటే ఇక్కడ ఎస్కే వర్మ కృష్ణస్వామి అంటే ఇద్దరు కదా. మానవ సంబంధాలు, మనిషికి మనిషికి సంబంధాలు అంటే కనీసం ఇద్దరు ఉండాలి. సో ఇద్దరు, ఈ ఇద్దరిని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రామచంద్ర వర్మ ఏమంటాడంటే మనసులోని భావ పరంపరను ఏ ఏ పదాలు, ఏ ఏ వాక్యాలు ఎదుటి వారికి అందించడానికి తోడ్పడతాయో అదే భాష అంటాడు రామచంద్ర వర్మ. సో ఏ ఏ పదాలు, ఏ ఏ వాక్యాలు అని వస్తే రామచంద్ర వర్మ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి హిజ్లర్ ఏమంటాడంటే చాలా సార్లు అడిగారు, బుద్ధిజీవుల అభివ్యక్తీకరణే భాష. బుద్ధిజీవులు హిజ్లర్, జీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి నిర్వచనాలు. తర్వాత భాషా సిద్ధాంతాల గురించి చూస్తే మనకి మొత్తం 11 భాషా సిద్ధాంతాలు ఉన్నాయి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భాషా సిద్ధాంతాలు అంటే భాషా సిద్ధాంతాలు ఏం చేస్తాయంటే భాష ఎలా పుట్టింది అనేటువంటి తెలియజేస్తాయి. అలాగే భాషను ఎలా సంపాదిస్తాము, భాష ఎలా నేర్చుకుంటామని కొన్ని సిద్ధాంతాలు తెలియజేస్తాయి. సో భాషా సిద్ధాంతాలు, ఒకటి దైవదత్తవాదం, రెండోది ధాతువాదం, మరి మూడోది బౌభౌవాదం, మరి నాలుగోది డింగ్ డాంగ్ వాదం, మరి ఐదోది పూవాదం, మరి ఆరోది ధ్వన్యనుకరణవాదం, మరి ఏడోది ఏహిహోవాదం, మరి ఎనిమిదోది వివక్ష ప్రేరణావాదం లేదా వివక్ష ప్రేరణ సిద్ధాంతం, తొమ్మిదోది స్వతసిద్ధవాదం, మరి పదోది క్రమ పరిణామవాదం. సో ఈ 10 భాషా సిద్ధాంతాలు. అంటే వీటికి ఇంకొక పేర్లు, వేరు వేరు పేర్లు ఉన్నాయి. సో మొత్తం మీద అయితే 10 భాషా సిద్ధాంతాలు ఉన్నాయి. వీటిలో ఫస్ట్ మొదటి చూస్తే దైవదత్తవాదం. దైవదత్తవాదం ఏం చెప్తుందంటే భాష అనేటువంటిది దేవుడి నుంచి పుట్టింది అని చెప్తుంది. భాష అనేటువంటిది భగవంతుడి నుండి, దేవుడి నుండి పుట్టింది అని చెప్పేటువంటిది దైవదత్తవాదం అని గుర్తుపెట్టుకోవాలి. మరి నటరాజస్వామి చేతిలో ఒక డమరుకం ఉంటది. నటరాజస్వామి చేతిలో డమరుకం ఉంటది. ఆ డమరుకం నుంచి 14 శబ్దాలు పుడతాయి. నటరాజస్వామి డమరుకం నుండి 14 శబ్దాలు పుడతాయి. ఆ 14 శబ్దాలనే మహేశ్వర సూత్రాలు అంటాము. నటరాజస్వామి డమరుకం నుండి పుట్టినటువంటి డమరుకం నుంచి పుట్టినటువంటి 14 శబ్దాలని మనం మహేశ్వర సూత్రాలు అంటాం. ఈ మహేశ్వర సూత్రాల నుండే భాష అనేటువంటిది పుట్టింది అని చెప్పి దైవదత్తవాదం తెలియజేస్తుంది. మరి హిందువులందరూ ఏమని నమ్ముతారంటే ప్రపంచంలోని అన్ని భాషలు కూడా సంస్కృత భాష నుండే పుట్టాయి అని నమ్ముతారు హిందువులు. మరి క్రైస్తవులు ప్రపంచంలోని అన్ని భాషలు హెబ్రీ భాష నుండి పుట్టాయని చెప్పి క్రైస్తవులు నమ్ముతారు. మరి మహమ్మదీయులు
ప్రపంచంలోని అన్ని భాషలు కూడా అరబ్బీ భాష నుండే పుట్టాయి అని నమ్ముతారు. సో వాళ్ళ మత నమ్మకాలకు అనుగుణంగా హిందువులందరూ సంస్కృత భాష నుంచి ప్రపంచంలోని అన్ని భాషలు పుట్టాయని, మరి క్రైస్తవులేమో హెబ్రీ భాష నుండే అన్ని భాషలు పుట్టాయని, మహమ్మదీయులేమో లేదు అరబ్బీ నుండి అన్ని భాషలు పుట్టాయని నమ్ముతారు. సో ఏదేమైనా కానీ భగవంతుడి నుండి భాష పుట్టింది అని చెప్పేటువంటి సిద్ధాంతమే దైవదత్త సిద్ధాంతము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత ధాతువాదం. ఈ ధాతువాదముని ప్రతిపాదించింది యస్కాచార్యులు ధాతువాదాన్ని ప్రతిపాదించాడు. మరి ధాతువాదం ఏం చెప్తుందంటే మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవచ్చు. ధాతువాదంలో యస్కాచార్యులో దయా అని గుర్తు పెట్టుకోండి. ధాతువాదం ఏం చెప్తుందంటే క్రియాధాతువుల నుండి భాష అనేది పుట్టింది, క్రియాపదాల నుండి భాష పుట్టింది అని చెప్తుంది అనమాట. క్రియాధాతువు నుండి భాష పుట్టింది అని చెప్తుంది ధాతువాదము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత భౌభౌవాదం. మూడోది భౌభౌవాదం. సో ఇక్కడ భౌ అనగానే మనకి కుక్క మురిగే శబ్దం గుర్తొస్తారు కదా, దీన్నే సరే ఈ భౌభౌవాదాన్ని ధ్వన్యనుకరవాదము అని కూడా అంటాం. ధ్వన్యనుకరణ వాదం, భౌభౌవాదాన్ని ధ్వన్యనుకరణ వాదం అని చెప్తాము. మరి ఈ భౌభౌవాదాన్ని ప్రతిపాదించింది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ లైబ్నిజ్. భౌభౌవాదాన్ని ధ్వన్యనుకరణ వాదం అంటాము. ఈ భౌభౌవాదాన్ని ప్రతిపాదించింది లైబ్నిజ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భౌభౌవాదం ఏం చెప్తున్నాయా అంటే జంతువుల శబ్దాలను అనుకరించడం ద్వారా, కుక్క భౌభౌ అంటది కదా, సో జంతువుల శబ్దాలను మనిషి అనుకరించడం ద్వారా భాష అనేది పుట్టింది అని చెప్పేటువంటి వాదం ఏదయ్యా అంటే భౌభౌవాదం. దీన్నే ధ్వన్యనుకరణ వాదం అంటాం. సో దీన్ని ప్రతిపాదించింది లైబ్నిజ్ గారు. సో లైబ్నిజ్ లైబ్నిజ్ అని గుర్తుపెట్టుకోండి. లైబ్నిజ్ అంటే భౌభౌవాదాన్ని ప్రతిపాదించింది లైబ్నిజ్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ వాదం ఏం చెప్తుందంటే జంతువుల నుంచి వచ్చేటువంటి శబ్దాలను మనిషి అనుకరించడం ద్వారానే భాష అనేటువంటిది పుట్టింది అని చెప్తారు అని చెప్తుంది వాదం. మరి నెక్స్ట్ డింగ్ డాంగ్ వాదం. మరి ఈ డింగ్ డాంగ్ వాదానికి ఇంకొక పేరు ఏంది అంటే ప్రకంపనవాదం అంటాం. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రకంపనవాదం అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ వాదాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. సో మ్యాక్స్ ముల్లర్ డింగ్ డాంగ్, లైబ్నిజ్ భౌభౌ, మ్యాక్స్ ముల్లర్ డింగ్ డాంగ్ గుర్తుపెట్టుకోండి. సో డింగ్ డాంగ్ వాదం, దీన్నే ప్రకంపన వాదం అంటాం. మ్యాక్స్ ముల్లర్ ప్రతిపాదించాడు. మరి ఈ సిద్ధాంతము లేదంటే ఈ వాదం ఏం చెప్తుంది అంటే ప్రకృతి అనేటువంటిది చాలా లయాత్మకంగా ఉంటుంది. ప్రకృతిలో రకరకాల శబ్దాలు వస్తాయి. మరి ప్రకృతిలో కలిగేటువంటి ప్రకంపనల నుంచి, ప్రకంపనలు అంటే ప్రకృతిలో వచ్చేటువంటి ప్రకంపనల నుండి భాష పుట్టింది అని చెప్తుంది ఈ వాదం. ప్రకృతిలోని ప్రకంపనల నుండే భాష పుట్టింది అని చెప్తుంది ప్రకంపనవాదం లేదంటే డింగ్ డాంగ్ వాదం. సో దీన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఉదాహరణకి గుసగుసలు, అలాగే టక ఇట్లాంటి శబ్దాలన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టాయంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకంపనల ఆధారంగా జిగ్ జాగ్ ఇలాంటి శబ్దాలన్నీ
ప్రకృతిలోని ప్రకంపనల ఆధారంగా పుట్టాయి అని చెప్తుంది డింగ్ డాంగ్ వాదం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ పూపు వాదం. పూపు వాదం దీన్నే టట్ వాదం అంటాం. టట్ వాదం అంటాం. పూపు వాదాన్ని టట్ వాదం అంటాం. లేదా ఇంకొక పేరుతో కూడా సాంకేతిక వాదం అంటాం. దీన్నే సాంకేతిక వాదం అంటాం. పూపు వాదం లేదా టట్ వాదం లేదా సాంకేతిక వాదం అంటాం దీన్ని. మరి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే పాకెట్. పూపువాదం లేదా టట్ వాదం లేదా సాంకేతిక వాదాన్ని ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే పాకెట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది భాష ఎలా పుడుతుంది అని ఈ సిద్ధాంతం ఏ విధంగా చెప్తుందంటే ధ్వని అనేది సాంకేతికంగా అంటే సంకేతాల ద్వారా, ప్రధానంగా సంకేతాల ద్వారా అలాగే మానవుడి శరీర శబ్దాల ద్వారా భాష పుడుతుంది. మానవుడి శరీర శబ్దాల ద్వారా అంటే మనం శరీర భాగాలను కదిలించినప్పుడు రకరకాల శబ్దాలు పుడతాయి కదా, ఆ శబ్దాల నుండి భాష పుట్టింది అని చెప్పేటువంటి వాదం ఏదంటే పూపు వాదం, టట్ వాదం లేదా సాంకేతిక వాదం. మనము కాలో చేయి ఇట్లా మడిచినప్పుడు టక్ అనే శబ్దం వస్తుంది కదా, పెట్టుకోండి. టట్ అనే వాదం అంటే మానవుడి యొక్క శారీరక శబ్దాల నుండి భాష పుట్టింది అని చెప్తుంది టట్ వాదం, లేదంటే పూపు వాదం, లేదంటే సాంకేతిక వాదం అని గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే పాకెట్. నెక్స్ట్ యోహిహో వాదం అనేటువంటిది దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే నోరి యోహిహో గుర్తుపెట్టుకోండి. సో యోహిహో వాదాన్ని ప్రతిపాదించింది నోరి. మరి ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే మానవుడు శారీరక శ్రమ చేసేటప్పుడు వచ్చేటువంటి శబ్దాల ఆధారంగా భాష పుట్టింది అని చెప్తుంది యోహిహో వాదం. ఏవైనా బరువులు ఎత్తినప్పుడు కానీ శారీరక శ్రమ చేసినప్పుడు కానీ హో అని అరుస్తారు, ఆ శబ్దాల నుండే భాష పుట్టింది అని చెప్తుంది యోహిహో వాదం. ఈ యోహిహో వాదాన్ని ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే నోరి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, నోరి. మరి తర్వాత వచ్చేసి వివక్ష ప్రేరణ సిద్ధాంతం. వివక్ష ప్రేరణ సిద్ధాంతం మామూలుగా ప్రతి మనిషికి ఏదైనా సరే ప్రకటించాలి లేదంటే చెప్పాలనేటువంటి అభిలాష ఉంటుంది. అట్లా మనిషికి ఉన్నటువంటి ప్రకటించాలి లేదంటే ఏదైనా చెప్పాలి అనేటువంటి అభిలాష వల్లనే భాష అనేది పుట్టింది అని చెప్తుంది వివక్ష ప్రేరణ సిద్ధాంతం. అంటే ప్రకటించాలనే అభిలాష వల్ల, అభిలాష అంటే ఏంది? కోరిక. ప్రకటించాలనే అభిలాష వల్ల భాష పుట్టింది అని చెప్పేటువంటిది ఏంటంటే వివక్ష ప్రేరణ సిద్ధాంతం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ప్రకటించాలనేటువంటి అభిలాష వల్ల భాష పుట్టింది అని చెప్తుంది. మరి నెక్స్ట్ స్వతసిద్ధవాదం, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వతసిద్ధవాదం. ఈ స్వతసిద్ధవాదాన్నే భాషా వ్యాకరణ సిద్ధాంతం అంటారు. భాషా వ్యాకరణ సిద్ధాంతం అంటాం స్వతసిద్ధవాదాన్ని. స్వతసిద్ధవాదం దీన్నే భాషా వ్యాకరణ సిద్ధాంతం అంటాము. మరి దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఫేమస్
నోమ్ చామ్స్కీ గారు నోమ్ చామ్స్కీ గారు స్వతసిద్ధవాదం లేదంటే భాషా వ్యాకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఇక్కడ ఈ సిద్ధాంతాలన్నీ ఏం చెప్తాయంటే భాష ఎలా పుట్టింది అనేది చెప్తే, కానీ స్వతసిద్ధవాదం లేదంటే భాషా వ్యాకరణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మనిషి భాషని ఎలా నేర్చుకుంటాడు అనే చెప్తుంది. సో మరి మనిషి భాషను ఎలా నేర్చుకుంటాడు అంటే, భాషను నేర్చుకునే సామర్థ్యం అంతర్ముఖంగానే, అంటే నేర్చుకోవాలనేటువంటి సామర్థ్యం, నేర్చుకునే సామర్థ్యం అనేది అంతర్గతంగానే ఉంటుంది ప్రతి ఒక్కరిలో. అంతర్గతంగా భాషను నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. అంతర్గతంగా భాషను నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది అని చెప్తుంది స్వతసిద్ధవాదం. దీన్నే భాషా వ్యాకరణ సిద్ధాంతం అంటాం. అంతర్గతంగా భాషను నేర్చుకునేటువంటి అంతర్గత సామర్థ్యము, అంతర్గత శక్తి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. దాని ఆధారంగానే భాష నేర్చుకుంటాడని చెప్తుంది స్వతసిద్ధవాదం లేదా భాషా వ్యాకరణ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది నోమ్ చామ్స్కీ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత క్రమ పరిణామవాదం. క్రమ పరిణామవాదం క్రమ పరిణామవాదం ఏం చెప్తున్నాయి అంటే, భాష గురించి పరిణామము అని పేరు మనం వినగానే డెవలప్ అని గుర్తు వస్తుంది. అంటే పశుపక్షాదుల నుండి శబ్దాలు వస్తాయి కదా, ఆ పశుపక్షాదుల నుంచి వచ్చేటువంటి శబ్దాలు పరిణామం చెంది భాష ఏర్పడింది అని చెప్తుంది. పశుపక్షాదుల నుంచి శబ్దాలు వస్తాయి, ఆ శబ్దాలు పరిణామం చెంది ఆ పరిణామం చెందినటువంటి ఆ శబ్దాల నుండే భాష అనేటువంటిది పుట్టింది అని చెప్తుంది క్రమ పరిణామవాదం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. పశుపక్షాదుల నుంచి వచ్చే శబ్దాల వల్ల భాష పుట్టిందని చెప్తుంది అది. మరి నెక్స్ట్ సంపాదనావాదం, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సంపాదనావాదం లేదా అనుభవవాదం. సంపాదనవాదం లేదా అనుభవవాదం. సంపాదనవాదం లేదా అనుభవవాదం. మరి దీన్ని ప్రతిపాదించింది ఎవరయ్యా అంటే వైగాట్స్కీ. దీన్ని ప్రతిపాదించింది వైగాట్స్కీ. మరి దీన్ని నిరూపించింది ఇంకొక అతను ఉన్నాడు. నిరూపించింది ఎవరయ్యా అంటే బిఎఫ్ స్కిన్నర్. నిరూపించింది బిఎఫ్ స్కిన్నర్. సంపాదనవాదం లేదా అనుభవవాదాన్ని డెవలప్ చేసింది, ప్రతిపాదించింది వైగోట్స్కీ. మరి దాన్ని నిరూపించింది ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సంపాదనవాదం. మరి సంపాదనవాదం ఏం చెప్తుంది అంటే, భాష అనేది పుట్టుకతో రాదు. భాష అనేది పుట్టుకతో ఎవరికి రాదు. మరి భాషను ఎలా నేర్చుకుంటాడంటే పరిశీలన ద్వారా అలాగే పరిసరాల ద్వారా. పరిశీలన ద్వారా మరి పరిసరాల ద్వారానే భాషని నేర్చుకుంటాడు ప్రతి మనిషి కూడా అని చెప్తుంది సంపాదనవాదం లేదా అనుభవవాదం. మరి దీన్ని ప్రతిపాదించింది ఎవరైనా అంటే వైగోట్స్కీ, నిరూపించిందేమో బిఎఫ్ స్కిన్నర్. మీరు గమనిస్తే ఇక్కడ స్వతసిద్ధవాదము సంపాదనవాదం రెండు ఆపోజిట్ గా ఉంటాయి. స్వతసిద్ధవాదం ఏం చెప్తుంది, నోమ్ చామ్స్కీ గారు స్వతసిద్ధవాదం లేదా భాషా వ్యాకరణ సిద్ధాంతంలో ఏం చెప్తారంటే, భాష నేర్చుకునే సామర్థ్యం అనేది అంతర్గతంగా ప్రతి ఒక్కరికి ఉంటది, అది పుట్టుకతోనే ఉంటది అని చెప్తారు. కానీ సంపాదనవాదం ఏం చెప్తుందంటే, భాష నేర్చుకునే సామర్థ్యం, భాష అనేది పుట్టుకతో ఎవరికి రాదు కానీ పరిసరాలని పరిశీలించడం ద్వారా భాష నేర్చుకుంటారని చెప్తుంది సంపాదనవాదం. మరి తర్వాత ప్రవర్తనవాదం, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. 11ది ప్రవర్తనవాదం.
ప్రవర్తనవాదం ఏం చెప్తుంది అంటే మనిషి రకరకాలుగా ప్రవర్తించేటప్పుడు అంటే ఉద్దీపనలు ప్రతిస్పందనల ఆధారంగా ఉద్దీపన ప్రతిస్పందనల ఆధారంగా ఉద్దీపన ప్రతిస్పందనల వల్ల భాష అనేటువంటిది డెవలప్ అవుతుంది అని చెప్తుంది ప్రవర్తనవాదం. అంటే ఉద్దీపన అంటే ఒక ఏదైనా సరే ఒక పని చేయడానికి, ఏదైనా సరే ఒక సమాచారాన్ని మార్పిడి చేయడానికి ఉద్దీపన లేనిది మనం ఏది మాట్లాడం, ఏదో ఒకటి మాట్లాడతాము, అక్కడి నుంచి ఒక రెస్పాండ్ వస్తుంది. సో అట్లా ఉద్దీపన రెస్పాండ్ వాటి ఆధారంగానే భాష పుడుతుంది అని చెప్పి ఇది ప్రవర్తనవాదం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి 11 భాష సిద్ధాంతాలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దైవదత్తవాదం ఈ వాదం ఏం చెప్తుందంటే భాష అనేటువంటిది దేవుడి ద్వారా పుట్టిందని చెప్తుంది. నటరాజ స్వామి యొక్క ఢమరుకం నుంచి 14 శబ్దాలు పుట్టాయి, వాటిని మహేశ్వర సూత్రాలు అంటాం. ఈ మహేశ్వర సూత్రాల ఆధారంగానే భాష పుట్టింది అని చెప్తుంది దైవదత్తవాదం. మరి హిందువులేమో ప్రపంచంలోని అన్ని భాషలు సంస్కృత భాష నుండే పుట్టాయని నమ్ముతారు. క్రైస్తవులేమో లేదు హెబ్రీ భాష నుండి పుట్టాయి అన్ని భాషలు అని చెప్పి నమ్ముతారు. మహమ్మదీయులేమో అరబీ భాష నుండే ప్రపంచంలోని అన్ని భాషలు పుట్టాయని నమ్ముతారు. మరి ధాతువాదం ఏం చెప్తుంది అంటే ధాతువాదాన్ని ప్రతిపాదించింది ఎస్కాచార్యులు. దయా అని గుర్తుపెట్టుకోండి. క్రియాధాతువుల నుండి భాష పుట్టింది అని చెప్తుంది ధాతువాదం. మరి భౌభవవాదానికి ఇంకొక పేరు ఏంటంటే ధ్వన్యానుకరణ వాదం అంటాం. ఈ భౌభవవాదం లేదంటే ధ్వన్యానుకరణ వాదాన్ని ప్రతిపాదించింది లైబ్నిజ్ గారు. మరి ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే జంతువుల యొక్క శబ్దాలను అనుకరించడం ద్వారా భాష పుట్టింది అని చెప్తుంది భౌభవవాదం. బౌ లైబ్నిజ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత డింగ్ డాంగ్ వాదం, దీన్నే ప్రకంపన వాదం అంటారు. మరి దీన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. ప్రకృతి చాలా లయాత్మకంగా ఉంటుంది. మరి లయాత్మకమైనటువంటి ఆ ప్రకృతిలో చాలా ప్రకంపనలు కూడా ఉంటాయి. మరి ఎలాంటి ప్రకంపనల నుండి భాష అనేటువంటిది పుడుతుంది అని చెప్పింది డింగ్ డాంగ్ వాదం లేదంటే ప్రకంపన వాదం. సో డింగ్ డాంగ్ మార్క్స్ ముల్లర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. గుసగుసలు, టకటక, జిగ్ జాగు ఇవి ఏ వాదంలోనివి అని కూడా అడగొచ్చు. సో అప్పుడు మీరు డింగ్ డాంగ్ వాదం లేదా ప్రకంపన వాదం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పూపు వాదం లేదంటే టట్ వాదం లేదంటే సాంకేతిక వాదం. పూపు వాదం టట్ ప్యాకెట్ దీన్ని ప్రతిపాదించింది ప్యాకెట్. టట్ ప్యాకెట్ అని గుర్తుపెట్టుకోండి. మరి ధ్వని అనేది సంకేతాల ద్వారా అలాగే మానవుడు చేసేటువంటి శారీరక శబ్దాల ద్వారా మానవుడి శరీరం నుంచి వచ్చేటువంటి శబ్దాల ద్వారా భాష పుట్టింది అని చెప్తుంది పూపువాదం. తర్వాత ఏహిహో వాదం, ఏహిహో నోరి అని గుర్తుపెట్టుకోండి. మరి మానవుడు శారీరక శ్రమ చేసేటప్పుడు మూలుగులు శబ్దాలు వస్తూ ఉంటాయి. అలాంటి మూలుగులు శబ్దాల నుండే భాష పుట్టింది అని చెప్తుంది యోహిహో వాదం. మరి వివక్ష ప్రేరణ సిద్ధాంతం అనేది ఏం చెప్తుంది అంటే ప్రకటించాలనే అభిలాష ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రకటించాలనే అభిలాష వల్లనే భాష పుడుతుంది అని చెప్తుంది వివక్ష ప్రేరణ వాదం. తర్వాత స్వతసిద్ధవాదం, దీన్నే భాషా వ్యాకరణ సిద్ధాంతం అంటాం. ఫేమస్ సైకాలజిస్ట్ నోమ్ చామ్స్కీ గారు చెప్పింది. సో ఇతను ఏమన్నాడంటే భాష నేర్చుకోవడం అనేది అంతర్గతంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది, పుట్టుకతోనే వస్తుంది, అంతర్గత సామర్థ్యం అనేది పుట్టుకతోనే వస్తుంది అని చెప్పాడు నోమ్ చామ్స్కీ గారు. మరి క్రమ పరిణామవాదం ఏం చెప్తుందంటే పశుపక్షాదుల నుండి వచ్చేటువంటి శబ్దాలు పరిణామం చెంది చివరిగా భాషగా రూపొందాయి అని చెప్తుంది క్రమ పరిణామవాదం. మరి సంపాదనావాదం ఏం చెప్తుంది అంటే లేదా సంపాదనవాదాన్ని అనుభవవాదం అంటాం. దీన్ని వైగాట్స్ కి ప్రతిపాదించారు, కానీ డెవలప్ చేసింది నిరూపించింది మాత్రము బిఎఫ్ స్కిన్నర్ గారు. సో మరి ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే పుట్టుకతోనే ఎవరికి భాష రాదు, పరిసరాలను పరిశీలించడం ద్వారా భాష నేర్చుకుంటారు అని చెప్పే సిద్ధాంతం ఏదంటే సంపాదనవాదం లేదా అనుభవవాదం. ప్రవర్తనవాదం అంటే ఉద్దీపనలు మరియు ప్రతిస్పందనల ఆధారంగానే భాష పుడుతుంది, భాష డెవలప్ అవుతుంది అని చెప్పేది ప్రవర్తనవాదం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి
ఇవన్నీ బాగా గుర్తు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి భాషా లక్షణాల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో భాషకి లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఎట్లా అడుగుతారంటే బిట్ యాక్చువల్ గా ఈ క్రింది వాటిలో భాషా లక్షణం కానిది అంటారు. సో ఎక్కువ అడిగేది అలాగే అడుగుతారు. కాబట్టి ఆ భాషా లక్షణాలు ఖచ్చితంగా అందరికీ బైహార్ట్ చేసిండాలి వాటిని. అంటే ఆ భాషా లక్షణాలు ఏమున్నాయో హెడ్డింగ్స్ మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో భాషా లక్షణాలు ఏముంటాయి అంటే ప్రధానంగా భాషకి ఒక 8 లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. 8 లక్షణాలు ఉంటాయి. ఒకటి, భాషకి ద్వివిధ లక్షణం ఉంటుంది. ద్వివిధ లక్షణం ఉంటుంది భాషకి. మరి అలాగే భాషకి సృజనాత్మకత అనే లక్షణం ఉంటుంది. సృజనాత్మకత. మరి భాషకి శబ్దార్థాల మధ్య సాంకేతిక సంబంధం ఉంటుంది. శబ్దార్థాల మధ్య సాంకేతిక సంబంధం ఉంటుంది. మరి భాషకి వక్త, శ్రోత విపరిణామం ఉంటుంది. వక్త, శ్రోత విపరిణామం ఉంటుంది. మరి భాషకి ప్రత్యేకత ఉంటుంది. ప్రతి భాషకి ఒక ప్రత్యేకత ఉంటుంది. భాషకి ప్రేరణ, ప్రతి భాషకి ప్రేరణ దూరత ఉంటుంది. ప్రతి భాషకి ప్రేరణ దూరత ఉంటుంది. ప్రతి భాషకి లిపి అనే లక్షణం ఉంటుంది. లిపి అనే లక్షణం ఉంటుంది. ప్రతి భాషకి భాష మీద సాంస్కృతిక ప్రభావం ఉంటుంది. సాంస్కృతిక ప్రభావం ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ భాష లక్షణాల్లో ఫస్ట్ ద్వివిధ లక్షణం ఉంటుంది భాషకి. అలాగే భాషకి సృజనాత్మకత అనే లక్షణం ఉంటుంది. భాషకి శబ్దార్థాల మధ్య సాంకేతిక సంబంధం అనే లక్షణం ఉంటది. భాషకి వక్త, శ్రోత విపరిణామం ఉంటది. భాషకి ప్రత్యేకత అనే లక్షణం ఉంటది. ప్రతి భాషకి ప్రేరణ దూరత ఉంటది. ప్రతి భాషకి లిపి అనే లక్షణం ఉంటది. ప్రతి భాషకి సాంస్కృతిక ప్రభావం, సాంస్కృతిక లక్షణం ఒకటి ఉంటది. సో మరి ఏంటి ఇవన్నీ అనేది చూస్తే ఫస్ట్ ద్వివిధ లక్షణం. ద్వివిధ లక్షణము అంటే ప్రతి భాషలో ఒక పదానికి వివిధ అర్థాలు ఉంటాయి. అలాగే వివిధ అర్థాలని ఒకే పద రూపంలో చూపించవచ్చు. మీరు చూస్తే ప్రతి పదానికి వేరు వేరు అర్థాలు ఉంటాయి. ప్రతి పదానికి వేరు వేరు అర్థాలు ఉంటాయి. అలాగే ప్రతి అర్థానికి చాలా అర్థాలని ఒకే పదంగా చూపించవచ్చు, ఒకే పదంగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నీరు అనే పదం ఉంది సార్, నీరు. మరి నీరు అనే పదానికి ఏం రాయొచ్చు మనం? జలము రాయొచ్చు, సలిలము రాయొచ్చు. మరి సలిలము అంటే దీనికి మళ్ళీ రాయొచ్చు, నీరు రాయొచ్చు, జలము రాయొచ్చు. ఇలా అంటే ద్వివిధాలుగా రెండు రకాలుగా మనం భాషను ఉపయోగించవచ్చు. అందుకనే భాషకి ద్వివిధ లక్షణం ఉంది అని చెప్తాం. మరి నెక్స్ట్ భాషకి సృజనాత్మకత ఉంది. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఒక వాక్యాన్ని రకరకాలుగా మనం భాషలో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్,
ఆ నేను అన్నం తిన్నాను, నేను అన్నం తిన్నాను అనే వాక్యం ఉంది. నేను తిన్నాను అన్నము, తిన్నాను నేను అన్నము, ఇలా రకరకాలుగా క్రియేటివ్ గా రాయొచ్చు. అంటే భాషకి సృజనాత్మకత ఉంది అని చెప్పొచ్చు అన్నమాట. దీన్ని బట్టి భాషకి ద్విధ లక్షణం ఉంది, భాషకి సృజనాత్మకత ఉంది. మరి అలాగే భాషకి శబ్దార్థాల మధ్య సాంకేతిక సంబంధం ఉంది. అంటే శబ్దాలను బట్టి అర్థాలు మారుతాయి. శబ్దాలను బట్టి, భాషలో శబ్దాలను బట్టి వివిధ రకాలైనటువంటి అర్థాలు గోచరిస్తాయి. అందుకనే మనము భాషకి శబ్దార్థానికి మధ్య, భాషలో శబ్దార్థం మధ్య సాంకేతిక సంబంధం ఉండడము భాష యొక్క లక్షణము అని చెప్పొచ్చు అన్నమాట. మరి అలాగే వక్త శ్రోత విపరిణామం ఉంటుంది. అంటే భాష మాట్లాడేటప్పుడు వక్త మాట్లాడతాడు, అలాగే శ్రోత వింటాడు. వక్త మాట్లాడతాడు, శ్రోత వింటాడు. అంటే మాట్లాడే విధానాన్ని బట్టి అర్థం మారుతుంది. వక్త మాట్లాడే విధానం బట్టి అర్థం మారుతుంది. మాట్లాడే విధానాన్ని బట్టి అర్థం మారుతుంది. శ్రోత వినే విధానాన్ని బట్టి అర్థం మారుతుంది. అంటే అమ్మ అని ఒకలాగా అంటే అమ్మ అని ఒకలాగా, అమ్మ అని ఒకలాగా అంటే భయపడినప్పుడు, బాధపడినప్పుడు రకరకాల ఎక్స్ప్రెషన్స్ మనం ఇస్తాం. సో వక్త దాన్ని ఎలా వాడుతున్నాడనే దాన్ని బట్టి వివిధ రకాల అర్థాలు వస్తాయి. అలాగే శ్రోత దాన్ని ఎలా వింటున్నాడనే దాన్ని బట్టి వివిధ రకాల అర్థాలు వస్తాయి. సో కాబట్టి భాష అనేటువంటి దానికి వక్త శ్రోత విపరిణామం అనే లక్షణం ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రత్యేకత, ప్రత్యేకత అంటే సమాచారాన్ని ప్రసారం చేయడానికి, సమాచారాన్ని ప్రసారం చేయడానికి, ఏదైనా సమాచారాన్ని సరఫరా చేయాలంటే ఖచ్చితంగా ప్రేరణ అనేది అవసరం. ప్రేరణ లేకుండా మనం ఏది మాట్లాడం. ఖచ్చితంగా మనం ఏదైనా మాట్లాడాము అంటే దాని వెనుక ఒక ప్రేరణ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక తిట్టు తిట్టినాము అనుకోండి, ఆ తిట్టు వెనుక కోపం అనేటువంటి ప్రేరణ ఉంటది. ఏదైనా భయపడి గట్టిగా అరిచినాం అనుకోండి, ఆ అరుపు వెనుక భయం అనేటువంటి ప్రేరణ ఉంటది. సో ప్రేరణ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా మాట్లాడాలంటే మనకి ఖచ్చితంగా ప్రేరణ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ప్రేరణ వల్ల మనం ఏదైనా సరే మాట్లాడతాము. అందుకోసమనే భాషకి ప్రత్యేకత ఉంది. ప్రేరణ వల్ల ఏదైనా సరే మాట్లాడతాము కాబట్టి భాషకి ప్రత్యేకత ఉంది, ప్రత్యేకత అనే లక్షణం ఉంది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. అలాగే ప్రేరణ దూరత, దూరత అంటే లేకపోవడం. ఒక్కోసారి మనము ప్రేరణ లేకుండా కూడా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి ఇష్టం లేని పని ఏదైనా చెప్తే నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు అని చెప్తామంటే అప్పుడు ఆసక్తి లేకపోయినా కానీ చెయ్యను అని చెప్పి మాట్లాడతాం ఖచ్చితంగా. సో అప్పుడు దాన్ని ప్రేరణ దూరత అంటాం. ఆ లక్షణం ఉంది కాబట్టి దాన్ని ప్రేరణ దూరత అంటాం. అంటే ప్రేరణ లేకపోయినా మనం మాట్లాడతాము, ప్రేరణ లేకపోయినా కానీ మనం మాట్లాడతాం. మరి అలాగే లిపి, భాష అనేటువంటి దానికి లిపి అనేటువంటి లక్షణం ఉంటుంది. కానీ అన్ని భాషలకి లిపి ఉండదు, కొన్ని భాషలకి మాత్రమే. చాలా భాషలకి లిపి లేదు ఇప్పటికి కూడా. సో లిపి అనేటువంటిది కూడా భాషకు ఉన్నటువంటి ప్రధాన లక్షణం అని చెప్పొచ్చు. అయితే అన్ని భాషలకి ఇది సరిపోదు. ఈ లక్షణం అనేది అన్ని భాషలకి వర్తించదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి భాషకి సాంస్కృతిక ప్రభావం అనేటువంటి లక్షణం ఉంటుంది. సాంస్కృతిక ప్రభావం, సాంస్కృతిక ప్రభావం అంటే ఒక తరం నుండి ఇంకో తరానికి సమాచారాన్ని సరఫరా చేయడానికి భాష అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఒక తరంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని, వాళ్ళు చేసే పండుగలు, వాళ్ళు ధరించే వస్త్రాలు, వాళ్ళు చేసేటువంటి పూజలు, ఇట్లాంటి విషయాలన్నింటినీ తర్వాతి తరాలకు చెప్పాలంటే ఒకటి చెప్పాలి లేదా రాయాలి. చెప్పడానికి రాయడానికి రెండింటికి భాష అవసరం. కాబట్టి
ఒక తరం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, వేరే తరానికి అందించడానికి భాష అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమని భాషకి సాంస్కృతిక ప్రభావం అనే లక్షణం ఉంటుంది. సో భాషా లక్షణాలు 8 సార్. ఈ 8 లక్షణాలు హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించిన ఒక ప్రాథమిక అండర్స్టాండింగ్ ఒకటి ఉంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. వీటిని భాషకి ద్వివిధ లక్షణం ఉంటది, సృజనాత్మకత ఉంటది, శబ్దార్థాల మధ్య సాంకేతిక సంబంధం అనే లక్షణం ఉంటది, వక్త శ్రోత విపరిణామం అనే లక్షణం ఉంటది, ప్రత్యేకత అనే లక్షణం ఉంటది, ప్రేరణ దూరత అనే లక్షణం ఉంటది, మరి అలాగే లిపి అనేటువంటి లక్షణం ఉంటది, మరి అలాగే సాంస్కృతిక ప్రభావం అనేటువంటి లక్షణం ఉంటది భాషకి. భాషా లక్షణాలు ప్రధానంగా ఈ 8 అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మనం మాట్లాడాల్సింది లిపి గురించి. లిపి అనేది అన్ని భాషలకి ఉండదు. అంటే లిపి అంటే ఏంటంటే వాగ్రూపంలో ఉన్న భాషకి దృశ్య రూపాన్ని కలగజేసేది లిపి. వాగ్రూపం అంటే మాట్లాడే రూపంలో ఉన్నటువంటి భాషకి దృశ్య రూపాన్ని కలగజేసేటువంటిది లిపి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి లిపి అనేటువంటిది మొదటిసారిగా డిపి అనేటువంటి ఒక పారశిక భాషా పదం నుండి లిపి అనేది లిపి అనే పారశిక భాషా దేశ పదం నుండి, అలాగే అలెఫ్ అనే గ్రీకు తెగ పదం నుంచి, అలెఫ్ అనేటువంటి ఒక గ్రీకు తెగకు చెందినటువంటి భాష నుండి అలెఫ్ అనేటువంటి పదం ఒకటి, అలాగే లెఫ్ అనే సంస్కృత భాషా పదం నుండి రావడం జరిగింది. లెఫ్ అనే సంస్కృత భాషా పదం నుండి రావడం జరిగింది. సో లిపి అనే పదం డిపి అనేటువంటి పారశిక భాషా పదం నుండి, అలాగే అలెఫ్ అనేటువంటి ఒక గ్రీకు తెగకు చెందిన భాషా పదం నుండి, అలాగే లెఫ్ అనే సంస్కృత భాషా పదం నుండి లిపి అనే పదం రావడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి లెఫ్ అంటే సంస్కృతంలో లెఫ్ అనే పదానికి సంస్కృతంలో లేపనము అని అర్థం. లెఫ్ అనే పదానికి సంస్కృతంలో అర్థం ఏందయ్యా అంటే లేపనం అని అర్థము. మరి లేపనము అంటే రంగులు వేయడం లేదా పూత పోయడం. లేపనం అంటే రంగులు వేయడం లేదా పూత పోయడం అని అర్థం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి సార్ బాగా. లిపి అనేది డిపి నుంచి, అలెఫ్ నుంచి, లెఫ్ నుంచి, ఆ 3 పదాల నుంచి రావడం జరిగింది. డిపి అనేది ఒక పారశిక భాషా పదం, అలెఫ్ అనేది గ్రీకు తెగకు చెందినటువంటి ఒక భాషా పదం, మరి లెఫ్ అనేది సంస్కృత భాషా పదం. లెఫ్ అనే సంస్కృత భాషా పదానికి లేపనం అని అర్థము. లేపనం అనగా రంగులు పూయడం లేదా పూత పూయడం అని అర్థం. మరి తెలుగు లిపి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడితే తెలుగు లిపి. సో తెలుగు లిపి గురించి మొట్టమొదటిసారిగా తెలుగు అక్షరాలు మొట్టమొదటిసారిగా మనకు కనపడినటువంటి గ్రంథం ఏదంటే ఋగ్వేదం. ఋగ్వేదంలో తెలుగు అక్షరాలు అక్కడక్కడ ఉన్నాయి. తెలుగు అక్షరాల యొక్క ప్రస్తావన ఉన్నటువంటి మొట్టమొదటి గ్రంథం ఏదంటే ఋగ్వేదం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఋగ్వేదంలో అక్కడక్కడ తెలుగు అక్షరాలు కొన్ని మాత్రం ఉన్నాయి. పూర్తి తెలుగు లిపి అయితే లేదు కానీ కొన్ని ఉన్నాయి. మరి తెలుగు లిపి లాగే ఉండేటువంటి లిపి ఏదంటే బ్రహ్మలిపి. బ్రహ్మలిపి అంతా యాజ్ ఇట్ ఈస్ గా తెలుగు లిపి లాగే ఉంటుంది బ్రహ్మలిపి. మరి అశోకుడి శాసనాలన్నీ బ్రహ్మలిపిలో ఉన్నాయని తెలుసు మనకి. అలాంటి అశోకుడి శాసనాలన్నీ బ్రహ్మలిపిలో ఉన్నటువంటి అశోకుడి శాసనాలన్నీ తెలుగు లిపిలో ఉన్నట్లుగానే ఉంటాయి. సో తెలుగు లిపి అనేది బ్రహ్మలిపి లాగా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత తెలుగు భాష లాగే ఉండేటువంటి ఒక భాష ఉంది. ఆ భాష ఏదంటే పైశాచిక భాష. పేరు విచిత్రంగా ఉంది కదా, పైశాచిక భాష. సో ఈ పైశాచిక భాష అనేది తెలుగు భాష లాగే ఉంటుంది. మరి ఈ భాష
శాతవాహన కాలంలో గుణాఢ్యుడు అనేటువంటి ఒక కవి వాడినట్టు మనకి ఆధారాలు ఉన్నాయి. పైశాచిక భాష తెలుగు భాష లాగే ఉంటుంది. శాతవాహన కాలంలో గుణాఢ్యుడు అనేటువంటి ఒక కవి ఈ భాషను వాడినట్లుగా మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మన తెలుగు భాషలో ఉన్నటువంటి బండిరాకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే బండిరా అనేటువంటిది ద్రవిడ భాషకు చెందినటువంటిది. ద్రవిడ భాష నుండి వచ్చినటువంటి అక్షరం బండిరా అనేటువంటిది. మరి ఈ బండిరా అనేది ఎప్పుడు పుట్టింది అంటే విష్ణు కుండినీల కాలంలో పుట్టింది. విష్ణు కుండినీల కాలంలో బండిరా అనేది పుట్టింది అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ బండిరా నుండి ఇంకో 2 అక్షరాలు పుట్టినాయి. అవేంటంటే ఒకటి డా, 2 రా. బండిరా. బండిరా నుంచి డా అనే అక్షరము, రా అనే అక్షరము 2 పుట్టాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నన్నయ్య రాసేటువంటి లిపి మనం యాక్చువల్ గా నన్నయ్య కవిత్వంలో తెలుగు ఉంటుందని అనుకుంటాం, కానీ నన్నయ్య లిపి చాలా డిఫరెంట్ గా ఉంటది. మరి నన్నయ్య లిపి తెలుగు లిపి కాదు, గుర్తుపెట్టుకోవాలి. నన్నయ్య గారు రాసేటువంటి రచనలు తెలుగు లిపిలో కాదు. మరి ఏ లిపిలో రాస్తాడు నన్నయ్య అంటే ఆయన రాసేది వేంగి చాళుక్య లిపి. వేంగి చాళుక్య లిపిలో నన్నయ్య గారు రచనలు చేశారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తెలుగులో వచ్చినటువంటి శాసనాల గురించి ఒకసారి చూస్తే తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి శాసనం, తెలుగు లిపిలో వచ్చినటువంటి మొట్టమొదటి శాసనం ఏదంటే ఎర్రగుడిపాడు శాసనం. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎర్రగుడిపాడు శాసనం అనేది తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి శాసనం. మరి దీన్ని ఎరికిల్ ముత్తురాజు అనేటువంటి ఆయన కుమారుడు, ఎరికిల్ ముత్తురాజు అనేటువంటి ఆయన కొడుకు పుణ్యకుమారుడు, ఆయన పేరు పుణ్యకుమారుడు. ఎరికిల్ ముత్తురాజు అనే అతని కొడుకు పేరు పుణ్యకుమారుడు. ఈ పుణ్యకుమారుడే ఎర్రగుడిపాడు శాసనాన్ని వేయించడం జరిగింది. తెలుగులో మొట్టమొదటిసారిగా తెలుగు లిపిలో వేయబడినటువంటి శాసనం ఏదో అంటే ఎర్రగుడిపాడు శాసనం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తెలుగులో మొదటిసారిగా వచ్చినటువంటి పద్య శాసనం, మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి తెలుగు భాషలో వచ్చినటువంటి పద్య శాసనం ఏదో అంటే ఎర్రగుడి అది వచ్చేసి పాండురంగని అద్దంకి శాసనం. పాండురంగని అద్దంకి శాసనం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. పాండురంగని అద్దంకి శాసనం మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి పద్య శాసనం ఇది. ఇది లిపి గురించి. ఒకసారి లిపి గురించి చూస్తే లిపి అనేది భాష వాగ్రూపంలో ఉన్న భాషకి దృశ్య రూపాన్ని ఇచ్చేటువంటిదే లిపి. మరి లిపి అనే పదం డిపి అనే పారభాషిక పదం నుండి, అలెఫ్ అనే గ్రీకు తెగకు చెందినటువంటి భాషా పదం నుండి, లెఫ్ అనే సంస్కృత భాషా పదం నుండి రావడం జరిగింది. లెఫ్ అనే సంస్కృత భాషా పదానికి లేపనం అని అర్థము. మరి లేపనము అంటే పూత పోయడం లేదా రంగులు వేయడము. మరి తెలుగు లిపి గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావన ఉన్నటువంటి గ్రంథం ఏదంటే ఋగ్వేదము. అంటే తెలుగు లిపికి చెందినటువంటి అక్షరాలు కొన్ని ఋగ్వేదంలో అక్కడక్కడ ఉన్నాయి. మరి బ్రహ్మలిపి అనేది అంత యాస్టిస్ తెలుగు లిపి లాగే ఉంటుంది. అశోకుడి శాసనాలన్నీ బ్రహ్మలిపిలోనే ఉన్నాయి. మరి తెలుగు భాష లాగే ఉండేటువంటి భాష ఏదంటే పైశాచిక భాష. శాతవాహనుల కాలంలో గుణాఢ్యుడు అనేటువంటి కవి వాడాడు. మరి అలాగే బండిరా అనేటువంటి ద్రవిడ భాష నుంచి రావడం జరిగింది. మరి బండిరా విష్ణు కుండీల కాలంలో పుట్టింది. బండిరా నుంచే డా మరియు రా రావడం జరిగింది. తర్వాత నన్నయ్య కవిత్వం అంతా కూడా తెలుగు లిపి కాదు, ఆయన కవిత్వం అంతా కూడా వేంగి చాళుక్య లిపిలో ఉంటుంది. మరి అలాగే తెలుగులో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి శాసనం ఏదంటే ఎర్రగుడిపాడు శాసనం.
ఈ ఎర్రగుడిపాడు శాసనాన్ని ఎరికిల్ ముత్తురాజు కొడుకు పుణ్యకుమారుడు వేయించడం జరిగింది. మరి అలాగే తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి పద్య శాసనం ఏదంటే పాండురంగని అద్దంకి శాసనం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది భాషా సమాజంలో మొదటి భాగం. రెండో భాగం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. థ్యాంక్ యూ.